భీష్మ ఏకాదశి మాఘ శుక్ల ఏకాదశి నాడు వచ్చే అత్యంత పవిత్రమైనది. విష్ణు సహస్రనామం పఠనంతో ముడిపడి ఉన్న విశిష్టమైన పర్వదినం భీష్మ ఏకాదశి. ఈరోజు భీష్ముడు తన అంపశయ్యపై ఉన్నప్పుడు కృష్ణుణ్ణి స్తుతించి మోక్షం పొందడం వల్ల దీనికి భీష్మ ఏకాదశి అని పేరు వచ్చింది. ఇది జయలక్ష్మిని, శత్రు విముక్తిని, విజయాలను అందిస్తుందని, ఉత్తరాయణ పుణ్యకాలంలో రావడం వల్ల ఇది స్వర్గలోక ప్రాప్తికి దోహదపడుతుందని, అలాగే సంతాన భాగ్యానికి, మనశ్శాంతికి తోడ్పడుతుందని భీష్మ ఏకాదశి గురించి పెద్దలు విశేషంగా వివరించారు. మహాభారతంలో భీష్మ పితామహుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో తన ప్రాణాలను వదిలి మోక్షం పొందిన రోజు కాబట్టి ఈ రోజును ఆయనకు నివాళిగా భీష్మ ఏకాదశిగా పిలుస్తారు. విష్ణు సహస్రనామాన్ని పఠించటం వల్ల ఈ రోజుకి మరింత విశిష్టత ఏర్పడింది. ఈ రోజున ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని పఠిస్తారో వారికి సకల పాపాలు నశించి శుభాలు, మోక్షం కలుగుతుందని పెద్దలు చెప్తారు. ఈ రోజునే జయ ఏకాదశిగా పిలుస్తారు. ఈ రోజున ఎలాంటి కార్యక్రమం మొదలుపెట్టినా ఖచ్చితంగా విజయవంతమై తీరుతుంది. ఇది జయ ఏకాదశి. శత్రువుల విముక్తి నుంచి మనశ్శాంతి లభిస్తుంది. శత్రు బంధనాల నుంచి విముక్తి కలుగుతుంది. మనసుకు ప్రశాంతత ఇస్తుందని మనకి శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. అంతటి పవిత్రమైన భీష్మ ఏకాదశి రోజు, జయ ఏకాదశి రోజున విష్ణువుని, లక్ష్మిని కీర్తిస్తే, లక్ష్మీనారాయణలు ఇద్దరినీ కలిపి పూజిస్తే ఖచ్చితంగా లక్ష్మి మన చెంత ఉంటుంది. విజయం మనకి తథ్యంగా లభిస్తుంది. విజయం లభించడంతో పాటు మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. అలాగే శత్రునాశనం జరుగుతుంది. ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి విష్ణువును పూజించి విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. పఠిస్తే అద్భుతాలు ఖాయం. ఇక భీష్ముడు మన పితామహుడు కాబట్టి భీష్ముడికి తర్పణం వదలడం కూడా ఎంతో శుభప్రదం. మహావిష్ణువుని, భీష్ముడిని స్మరించుకుంటూ ధ్యానం చేయాలి. ఇక కుదిరిన వాళ్ళు సత్యనారాయణ వ్రతం, లక్ష్మీ తులసి పూజ వంటివి చేయటం కూడా ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది. భీష్మ ఏకాదశి ఎంతో విశిష్టమైన రోజు కాబట్టి ఈ రోజుని వీలైనంత వరకు సద్వినియోగం చేసుకోవాలి. జీవకోటిని తరించడానికి భీష్ముడు మనకి అందించిన విష్ణు సహస్రనామాన్ని అందరూ తెలుసుకొని భీష్ముడు అనుసరించిన మార్గాన్ని మనం అనుసరించాలి. ఈ రోజును వీలైనంత వరకు మద్యం, మాంసం ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. అలాగే సత్యనిష్టతో ఉండండి. వీలైనంత మందికి మీకు కుదిరిన వస్తువులని దానం చేయండి. చిన్న చిన్న వస్తువులు దానం చేసినా కూడా విశేషమైన ఫలితాలే వస్తాయి. ఇలా భీష్మ ఏకాదశిని సద్వినియోగం చేసుకుంటే మీ జీవితంలో అద్భుతాలు ఖాయం. మళ్ళీ వచ్చే ఏడాదికి కానీ రాని ఈ అద్భుతమైన భీష్మ ఏకాదశిని సద్వినియోగం చేసుకోండి. మీరు భక్తి9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి విశేషాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటాం.